అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోనికి వెళ్దాం. జీవితంలో మనం ఎదుర్కొనే పోరాటాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, మన శక్తితో మనం ఎప్పుడు కూడా గెలవలేము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుని శక్తితోనే ప్రతి ఒక్క సమస్యను మనము గెలవగలము. దేవుని శక్తి మనకు తోడుగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనం గెలవగలమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 3వ వచనంగా చూస్తే, యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకి పేరు అని చెప్పబడుతుంది. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ మాట చదివినప్పుడు మనకి ఏమర్థమవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. మన పోరాటాల్లో దేవుడు ఎప్పుడు దూరంగా ఉండడు, మనకు దగ్గరగానే ఉంటాడు. ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు, యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. మన సమస్యలు ఎంత పెద్దవైనా సరే జ్ఞాపకం చేసుకో, దేవుని శక్తి వాటన్నిటికంటే గొప్పది, పెద్దది అనేది నువ్వు ఈ ఉదయకాల సమయంలో తెలుసుకోవాలి. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ముందర నిలబడ్డారు. వెనక చూస్తే ఫరో సైన్యం, వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అయితే వారి ముందు దేవుడు నిలబడ్డాడు, సముద్రము చీల్చబడింది, ఇజ్రాయేల్ ప్రజలు రక్షింపబడ్డారు. అయితే అక్కడ గమనిస్తే మనము ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయలేదు, అక్కడ యుద్ధం చేసింది ఎవరంటే దేవుడే యుద్ధం చేశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిర్గమకాండము 14:4లో కానీ చూస్తే, యెహోవా మీ కొరకు యుద్ధం చేయును అని రాయబడింది. 2వ దినవృత్తాంతములు 20:15లో కానీ చూస్తే యుద్ధము మీది కాదు, యెహోవాది అని రాయబడింది. కీర్తనలు 24:8 కానీ చూస్తే, యెహోవా బలవంతుడు, పరాక్రమశాలి అయి ఉన్నాడు అని రాయబడింది. ఈరోజు నీ జీవితంలో యుద్ధం, సమస్యలు, పోరాటాలు, నిరుత్సాహాలు ఇవన్నీ కానీ ఉన్నాయి అంటే నిజంగా ఈరోజు నువ్వు దేనికి కూడా భయపడకూడదు. ఎందుకంటే యుద్ధం చేసే దేవుడిని పక్కన ఉన్నాడని. మీరు ప్రార్థనలో ఉండండి, మీరు విశ్వాసంలో ఉండండి. యెహోవా యోధుడు కనుక ఆయన ఎప్పుడు కూడా ఓడిపోడు. నీ సమస్యలను తీర్చే దేవుడిగా ఆయన ఉన్నాడన్న విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకో. ఒక మాట మీకు చెప్పి ముగిస్తాను. మీ యుద్ధానికి ముందు నడిచే దేవుడు ఉన్నాడు, ఆయనే మన ప్రభు. మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.